ఇయర్స్ క్రాస్ అయ్యాక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్‌గా ఏం తిన్నా ఒకేసారి ఎక్కువగా తినకుండా 2, 3 గంటలకి ఒకసారి కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు తినడంతో పాటు వాటర్ తరచుగా తాగుతుండాలి. ఏజ్ 30+ అయ్యాక ఎముకలు గుల్లబారడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాల్షియం ఫుడ్ ఉన్న ఫుడ్స్ అంటే పెరుగు, చీజ్, బ్రకోలీ, బచ్చలి కూర, మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటుండాలి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్లో విటమిన్ ఇ, బి విటమిన్‌ల సమూహంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వలన స్త్రీలలో పీరియడ్ టైమ్‌లో వచ్చే పెయిన్‌ని తగ్గిస్తుంది. వీటిని అందరూ ప్రతిరోజు గుప్పెడు తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసి కాన్‌స్టిపేషన్ లాంటి వాటిని తగ్గిస్తుంది. కండరాలు మరియు శరీరం బలంగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు పురుషులకు 55 గ్రాములు, స్త్రీలకి 45 గ్రాముల ప్రోటీన్ అవసరం. కాబట్టి ఎగ్స్, చికెన్, పప్పులు, చిక్కుళ్ళు, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ బాధ్యతల వలన లేదా ఇతర పనుల వలన పెరిగే స్ట్రెస్, ఆందోళన లాంటివి తగ్గించుకోవడానికి అశ్వగంధ పొడిని హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చని పాలలో కలిపి నైట్ పడుకునే ముందు తాగితే చాలా మంచిది. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ లాంటివి రాకుండా ఉంటాయి. దీనికోసం పండ్లు, వెజిటబుల్స్, తృణధాన్యాలు, చిక్కుళ్ళు లాంటివి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కూడా రాకుండా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఒమెగా 3 ఫుడ్స్ అంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, సాల్మన్ ఫిష్ లాంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. చక్కెర ప్లేస్‌లో బెల్లం, హనీలని వాడడం, స్ప్రౌట్స్, నువ్వులు, వేయించిన వేరుశనగలు లాంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే 20, 30 ఇయర్స్‌లో ఆల్కహాల్ తీసుకోవడం ఓకే కావచ్చు. కానీ 30 క్రాస్ అయ్యాక మాత్రం లిమిట్‌లో లేదా పూర్తిగా ఆపేయడం మంచిది. హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రెజెంట్ ఎక్కువగా ఏసీలో కూర్చొని చేసే జాబ్స్, శారీరక శ్రమ లేకపోవడం లాంటి వాటి వలన కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం లాంటివి చేయడం చాలా మంచిది. 30 ఇయర్స్ తర్వాత మనం ఎంత మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే మిగతా లైఫ్ మొత్తం అంత ఆరోగ్యంగా ఉంటాం. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నుండి మీరు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను.